హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలోప్పుడు. ముందుగా మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న మన కన్నింగ్ సోనియా ఆ ఎలిమినేషన్ అయితే అయిపోయిందండి. సో ఈ రోజు బీబీ టీం చాలా తర్జన భర్జనలు పడ్డారని చెప్పి మనకు తెలుస్తుంది. సో తను ఉండడం వల్ల గొడవలు ఇంకా జరగవచ్చు, మన షో మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది బీబీ టీమ్ లో వాళ్ళ వాదన అయితే వినిపించారు. కానీ బీబీ టీమ్ ఫైనల్ గా అయితే ఓటింగ్ ని రెస్పెక్ట్ చేసి తన లీస్ట్ లో ఉన్న దాని వల్ల తనైతే ఎలిమినేషన్ చేసినట్టుగా మనకి తెలుస్తుందండి. సో అది కాకుండా మనకి ముందు సీజన్ లో కూడా శోభా శెట్టి లాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు అయితే వచ్చింది. సో ఈసారి అది రాకుండా అయితే జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. సో ఇంట్రెస్ట్ ని ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. ఉన్న ఒక్క కంటెస్టెంట్ తోనే మనం డిపెండ్ అవ్వకూడదని మరి అనుకున్నారు ఏంటో కానీ ఫైనల్ గా అయితే ఆ ఓటింగ్ అయితే రెస్పెక్ట్ ఇచ్చి ఈసారికి అయితే ఎలిమినేషన్ అయితే అయింది. సో ఇప్పుడు సోనియా విషయానికి వద్దామండి. సోనియా సో తన కన్నింగ్నెస్ ఆటతోని, తన యాటిట్యూడ్ తోని తన 10 వీక్స్ గెంటికి వెళ్దాం అని చెప్పి, అది కాకుండా విన్నర్ అవుదాం అని చెప్పి కలలు కన్నది. సో తన కలలు అయితే నెరవేరలేదండి. తన మొన్న నామినేషన్ లో కూడా ఆదిత్య ఓం గారి మీద చాలా వరస్ట్ గా మాట్లాడింది. మీరే అన్నారు ఉండలేకపోతున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి హౌస్ నుంచి వెళ్ళిపోండి మీరు కోరుకున్నదని ఏదో చెప్పుకొచ్చింది తన. సో మనం వెళ్ళిపోవాలని అనుకున్నా సరే జనాలు పంపించరు కదండి, ఓటింగ్ తోని ఉంచుతారు. సో ఎవరిని పంపించారో జనాలకు తెలుస్తుంది. సో ఈ సీజన్ లో ఈ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ద్వారాగైనా సరే నెక్స్ట్ రాబోయే కంటెస్టెంట్ తెలుసుకోవాలి. అక్కడ డల్గా ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఓటింగ్ తోని జనాలు వెళ్ళనివ్వరండి. సో వాడు వెళ్ళిపోతా అన్నాడు కదా అని చెప్పి వెళ్ళిపో అని చెప్పి ఆవిడ నామినేషన్ చేసిన విధానం కానీ, వెళ్ళిపో అని అన్న విధానం, ఆ యాటిట్యూడ్, ఇవన్నీ అసలు జనాలు చూస్తా ఉన్నారు. ఆదిత్య ఓం గారు ఎప్పుడు లీస్ట్ లో ఉన్న ఆదిత్య ఓం గారి కన్నా మీరు లీస్ట్ లోకి వచ్చారు సోనియా గారు. ఎలిమినేషన్ కారణాలు మనం అయితే ఇప్పుడు చెప్పుకుందాం. తన అక్కడ మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడానికి వచ్చిందా, లేదంటే ఒక ఇద్దరిని వెనకాల సపోర్ట్ చేసి వాళ్ళని విన్నర్ చేద్దామని వచ్చిందా, లేదంటే వాళ్ళ సపోర్ట్ తో విన్నర్ అవుదామని వచ్చిందా, నాకు అయితే అర్థం కాలేదు. తన బీబీ మీద తనకి ఒక పట్టు అయితే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలని అన్ని సీజన్స్ ఇప్పుడు వచ్చిన అందరూ అన్ని సీజన్స్ చూశారు. సో వాళ్ళకైతే ఒక పట్టు అయితే ఉంది. సో ఎందుకు సోనియా ఫస్ట్ డే నుంచి అగ్రెసివ్ గా వెళ్ళడం వల్ల, గొడవల్ని సృష్టించడం వల్ల, లేకపోతే ఎక్కువ కంటెంట్ ని తీసుకురావడం వల్ల, గొడవలు సృష్టించి కంటెంట్ ని ఎక్కువ తీసుకురావడం వల్ల తనైతే అందరి దృష్టిలో పడ్డది. కానీ తను చేసిన రాంగ్ ఏంటంటే తన ఇండివిజువల్ గా అలాగే ఉండి ప్రతిదాన్ని పాయింట్ అవుట్ చేసి పాయింట్ మీద మాట్లాడి కరెక్ట్ పాయింట్ మీద వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ తన పాయింట్ మీద వెళ్ళేటప్పుడు డివేట్ అయ్యి ఎదరు వాళ్ళని అగ్రెసివ్నెస్ కి గురి చేయడానికి కానీ, తన అగ్రెసివ్ అయ్యేలాగా చేద్దామని కానీ, నెక్స్ట్ ఒక గ్రూప్ కింద ఉండడం కానీ, ఒక ఇద్దరినే పక్కన పెట్టుకొని వాళ్ళని ప్యాంపరింగ్ చేయడం కానీ, వాళ్ళతో ఉండిపోవడం కానీ, వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ, ఎప్పుడు తన మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడమే సరిపోయిందండి తనకి. సో వాళ్ళ గేమ్ కోసం తను వచ్చినట్టుగా తన గేమ్ ని తన పక్కన పెట్టుకుంది. సో వాళ్ళిద్దరి వల్ల తిన బలైంది ఈ రోజున. మెయిన్ కారణం అయితే వాళ్ళిద్దరి వల్లే తన ఎలిమినేషన్ అయిందండి. కానీ వాళ్ళిద్దరు చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళ ఆట వాళ్ళే ఆడుకునేవారు. నిఖిల్ కూడా చాలా తెలివైనవాడు. ఈ రోజున బయటకు వచ్చి వీడియోస్ చూస్తే సోనియాకి తెలుస్తుంది. మంచి ఆట ఆడదామని వచ్చి మంచి కంటెంట్ ఇస్తూ అందరి దృష్టిలో ఉండి కరెక్ట్ పాయింట్లు మాట్లాడి కరెక్ట్ గా ఆట ఆడి ఉంటే కనుక ఇంకా చాలా వీక్స్ ఉండగలిగేవారు. సో తన వాదించడంలో కానీ, పాయింట్ ని క్యాచ్ లో విధానంలో కానీ, హౌస్ మేట్స్ ఉండే విధానంలో కానీ కరెక్ట్ గా ఉండుంటే కనుక ఈ రోజు సోనియా నెంబర్ 1 గా ఉండేదేమో ఈ రోజున. అయితే ఒక ఇద్దరిని సపోర్ట్ పెట్టుకోనో, లేదంటే వాళ్ళకి సపోర్ట్ కింద ఉండడమో, వాళ్ళకి ఏమీ తెలియనట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే బిట్వీన్ మధ్యలోకి ఈవిడ వెళ్ళి అనవసరం కలగ తీసుకోవడము, ఇలాగా తన బ్యాడ్ అవుతుందని తను తెలుసుకోలేకపోయింది. అనవసరంగా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈవిడైతే బయటికి రావడం జరిగింది. అందరు టార్గెట్ సోనియానే పెట్టుకున్నారు, సోనియానే చేశారు. గేమ్స్ లో కూడా తన చాలా గేమ్స్ బాగా ఆడగలిగింది. క్యాబేజీని ఫ్లోర్ మీద పాకుతూ గెంటే టాస్క్ గాని, మన బెలూన్స్ ని ల్యాడర్ లో వేసే టాస్క్ గాని, ఇలా చాలా గేమ్స్ లో అయితే తన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. తన ఇండివిజువల్ గా గనక ఆడి తన ఇండివిజువల్ గేమ్ కోసం ఉండుంటే గనక ఈ రోజున సోనియా కన్ఫర్మ్ గా ఫైనల్ కి వెళ్ళేది, విన్నర్ కూడా అయ్యేదేమో. సో తన గేమ్ అయితే మిస్ఫైర్ అయ్యింది.
దానికి కారణం అయితే నేను అనుకోవడం అయితే వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరి వల్లే తన గేమ్ అయితే మిస్ఫైర్ అయింది. ఏదేమైనా సరే మొత్తం జనాలకైతే ఫుల్ కన్నింగ్ అని అనిపించింది. తన మాట తీరుతో గాని, తన ఆట తీరుతో గాని, దేనితోని గాని తన మెప్పించలేకపోయింది ఆడియన్స్ ని. ఆడియన్స్ ఆదిత్య ఓం గారి కన్నా తక్కువ లీస్ట్ ఓట్స్ వేశారంటే గనక తన చేసుకున్న తప్పిదమేనండి అది. చేతులారా చేసుకుంది. తన ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఆవిడ ఎలిమినేషన్ అయినప్పుడు ఆదిత్య ఓం గారు మొహం ఎలా చూస్తారో నాకే అర్థం అవ్వలేదు. అదే చూడాలి రేపు ఎపిసోడ్ లో. సో ఇదండి కన్నింగ్ సోనియా కోసం. ఈవిడ ఒక ఉదాహరణ అండి నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ కి. వాళ్ళు ఈవిడ ఉదాహరణగా తీసుకొని ఆడితే కన్ఫర్మ్ గా పైకి వెళ్ళే అవకాశం ఉంటది. లేదు అనుకుంటే కనుక లేదు. సో బీబీ టీం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. సో లాస్ట్ టైం శోభా శెట్టి వల్ల వచ్చిన నెగిటివిటీ ఈవిడ వల్ల రాకూడదని చెప్పి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.